మన దగ్గర ఒక్కోసారి కొన్ని మనకు చెందినవి, మనం కష్టపడి తెచ్చుకున్నవి, ఇలాంటి వాటిని కొంతమంది మన దగ్గర నుంచి లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. నీకున్న పేరును లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది. నీ దగ్గర ఉన్న మంచితనాన్ని వాళ్ళ మీదకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. నీ దగ్గర ఉన్న ఆస్తిని లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. నీకు రావాల్సిన ప్రమోషన్ని లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. మంచిగా చదివి నువ్వే ఎగ్జామ్లో పాస్ అయ్యి నువ్వే ఆ సీట్ సంపాదించాల్సినోడివి, నీకే ఉద్యోగం రావాల్సింది, దాన్ని ఎవడో ఒకడు లాగేసుకుంటాడు. అలా సమాజంలో ఎలాంటి మనుషులు ఉన్నారంటే మన దగ్గర మంచిగా కనపడే వాటిని లాగేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను చెప్పాలనుకున్నాను, ఈ రోజున మీ దగ్గర నుంచి ఎవరు ఏం లాగేసుకున్నారో, మీకు దక్కాల్సింది ఏది మీరు పోగొట్టుకున్నారో, ఆ ప్రమోషన్ కావచ్చు, ఆ ఉద్యోగం కావచ్చు, ఆ గౌరవం కావచ్చు, ఆ విలువ కావచ్చు, ఆ స్థానము కావచ్చు, ఆ మర్యాద కావచ్చు, లేకపోతే ఆ బిజినెస్ డీల్ కావచ్చు, వాట్ ఎవర్ మీకు రావాల్సింది ఎవరు ఏది లాగేసుకున్నారు. దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే మీ జీవితంలో ఒక బేర్షబా చేయాలనుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రమాణపూర్వకంగా, అంటే ఇంకా లాగేసుకోలేని విధంగా, ఇది నాదే అనిపించుకునే విధంగా సొంతది నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. మన దేవుడు చూస్తున్న దేవుడు. వాళ్ళు లాగేసుకున్న దానికి అతి శ్రేష్టమైన దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాడు.